ఓట్లప్పుడు మన రేవంత్ సారు కాంగ్రెస్ అత్తే ఇందిరమ్మ రాజ్యమే, ఇందిరమ్మ రాజ్యం తెస్తా ఓట్ల ఏరియని అన్నాడు కదా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమో అనుకున్నా గానీ ఈ ఎమర్జెన్సీ రాజ్యం అని నా చిన్న మెదడుకు అసలు తట్టలేదు. నాకే కాదు అసలు జనాలకే ఆలోచన రాలే. నన్ను అడిగితే రేవంత్ సార్ బరాబరే చెప్పిండు ఇందిరమ్మ రాజ్యం అని. కానీ పబ్లిక్ చాలా లేటుగా అర్థమైంది. ఇగో ఏ ఊరికి పోయినా ప్రతి ఒక్కరు ఇట్లనే చెప్పుకుంటారు. అది చూడూరి ఎట్లుందో కథ. ఎక్కడికక్కడ అరెస్టులు, లాఠీ చార్జీలు, బీఆర్ఎస్ లీడర్ల గృహ నిర్బంధాలు, అంటే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళనీయకపోవుడు. ఇక కోడి కూడా కుయ్యక మునిపే పోలీసోళ్ళు లీడర్ల గోడలు దునికి అరెస్టులు చేసుడు, బయటికి వెళ్లకుండా బందవస్తుగుండు. ఇదే కథ అయింది. ఇక దీన్నే ఎమర్జెన్సీ రోజులు అంటారని వెనకటి పెద్ద మనుషులు చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద షేపాటి లీడరు గాంధీ సారును కార్యకర్తలు రుబాబ్ చేసి గోడలు దునికి దాడి చేసే కథ పెట్టుకునే కదా వేస్తారన్నాడు. అది కూడా పోలీసుల సాక్షిగా. మళ్ళా ఇక గీదేంది సారు గిట్లా చేయవచ్చునా, మాకు న్యాయం కావాలి అని ధర్నా చేసిన బీఆర్ఎస్ లీడర్లను అరెస్టు చేసి రాత్రంతా వ్యాన్లలో తిప్పిరు. ఇక దీనికి నిరసన చెప్పేందుకు గులాబీ సైన్యం మన హైదరాబాద్కు రావాలని హరీష్ పిలిపించిండు. ఇక లీడర్లు కార్యకర్తలు బయలుతుంటే పోలీసులు ఎక్కడికక్కడ ఆపిరోల్లా. కార్యకర్తల మీద లాఠీ చార్జీలు కూడా చేసిలు. లీడర్లను అయితే ఇండ్లకెళ్ళి బయటికి వెళ్ళనియలే. అరే పనులే సామి, బయటికి పోతా అంటే కూడా ఇనుడే లేదు. అయితే బేస్తారన్ నాడు హరిషన్నకు భుజానికి దెబ్బ దాకే కదా. ఇక శుక్రవారం నాడు దవాఖానకు పోత సామి అని అన్నా పోలీసులు ఇల్లే కోకపేటల ఈ ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్లకుండా చేసిరు. ఇది ఎక్కడ అన్యాలం, ఓ దిక్కేమో భుజం నొప్పిరా భగవంతా అంటే పోలీసు వాళ్ళేమో గీ కథ చేసిరట. ఇక సార్ను పరామర్శించేందుకు వచ్చిన వాళ్ళను కూడా లోపలికి పోనీయలే. వాళ్ళను కూడా అరెస్ట్ చేసిరు. అసలైతే తెలంగాణ అన్ని జిల్లాల నుంచి పొద్దటి సందా బీఆర్ఎస్ సైన్యం బయలుదేరడానికి రెడీ అయిందట. కానీ పోలీసులు మాత్రం ఎక్కడోళ్ళని అక్కడ ఆపిరు. ఇదేందని అడిగినందుకు దౌర్జన్యం కూడా చేసిరట. గిట్టనే ఉంటది అనుకుంటా. ఇది ఎక్కడి తారీఖనోలా నాకు అర్థం కాదు. ఓదికేమో రేవంత్ సార్ ఫస్ట్ ఏమన్నాడోలా, ఎవరన్నా నిరసన చెప్పుకోవచ్చు, ఎవరన్నా ధర్నాలు చేసుకోవచ్చు, మాది ప్రజాపాలన ఈ పాలన అన్నాడా. కానీ అసలు కథనేమో గిట్లున్నది. ఎవరన్నా ప్రభుత్వాన్ని అడగ పాపం కథ పోలీసు వాళ్ళని ముంగడికి తెచ్చుడు, అరెస్టులు, లాఠీ చార్జీలు చేయించుడు. ఇదెక్కడి ప్రజాపాలన, ఇదేం ప్రజాపాలన, ఇది 100కి 100 పాలన ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీ పాలన అని ఖరమైతురు జనాలు.